శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 13 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 11 గంటల 29 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. కాలదండ యోగం, అమృత యోగం రెండూ కూడా అనుకూలమే. ప్రయాణాలు అద్భుతంగా విజయవంతం అవుతాయి. అంటే మధ్యాహ్నం 11:29 తర్వాత అష్టమి తిథి ఉన్నప్పటికీ కూడా యోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు, పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు, ఈ 2 గ్రహాలు కూడా కలిసి మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశి బుధుడి ఇల్లు. అక్కడ చంద్రుడు, గురువు ఉండటం అనుకూలం కాదు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఎక్కడైనా సభలు, సమావేశాలు ఇలాంటివి నిర్వహించేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా తొందరపాటుగా ఖర్చు పెట్టకుండా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవడానికి బలం ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువులను దండించటానికి, శత్రువుల మీద విజయం సాధించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యమైన క్రయ విక్రయాలు చేసుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తగాదాలు ఏవైనా ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి కూడా ఆరుద్ర మంచి నక్షత్రం. రహస్యమైన పనులు, సీక్రెట్ పనులు చేయడానికి ఆరుద్ర అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12:30 వరకు ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:30 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. ఈ పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పునర్వసు బలాన్ని బట్టి సీమంతం చేయొచ్చు, కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే ఏవైనా దేవతా పూజలు, వ్రతాలు అలాంటివి చేసుకోవాలంటే మధ్యాహ్నం 12:30 తర్వాత సాయంకాలం పూట చేసుకోండి, చాలా మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి, బండి కానీ కారు కానీ ఇలాంటివి నడపడానికి కూడా పునర్వసు నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. గృహప్రవేశానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. అంటే ఇంట్లో అంతా అనుకూలంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ భంగం ఉంది. అంటే ఉద్యోగంలో మీకు ఒక ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి ఉద్యోగస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా మీ విధులు నిర్వహించుకోవటం అవసరం. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ధనపరంగా మాత్రం కలిసి వచ్చే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోండి. అలాగే మిత్రద్రోహం కనిపిస్తోంది. మీరు నమ్మిన వాళ్ళే, మీ స్నేహితులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితుల విషయంలో ఈరోజు మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడుకోండి.
అలాగే ఈరోజు వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనప్రాప్తి యోగాలు కూడా సింహరాశి వాళ్ళకి బాగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కన్యారాశి వాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది. అవసరమైతేనే ప్రయాణం చేయటం ఈరోజు తులారాశి వాళ్ళకి నేర్చుకోవాల్సిన విషయంగా చెప్పుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో వ్యాపార పరంగా ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే విద్యారంగంలో కూడా అద్భుతమైన విజయాలు అందుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన సక్సెస్ని అందుకునేటటువంటి అవకాశం వృశ్చిక రాశి విద్యార్థులకి ఈరోజు చాలా చక్కగా కనిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలకు చాలా బలం ఉంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తుంది. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకునే యోగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మిత్రులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు కూడా చేస్తూ ఉంటారు. బంధువుల వల్ల ప్రయోజనాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు మంచి పురోభివృద్ధి వ్యాపార రంగంలో కనిపించే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. అలాగే ధనలాభం కూడా ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే సంతాన సంబంధమైనటువంటి మనోవేదనలు కొన్ని ఉంటాయి. మీ సంతానం గురించి మానసికంగా వేదన పడతారు. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి శివానుగ్రహం వల్ల ఐశ్వర్యం కలగటానికి, వృత్తిపరంగా రాణించడానికి శ్రీం శివాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని మీరు పని మీద బయటికి వెళ్ళండి. శ్రీం శివాయ నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకుంటే శివానుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి, విజయలబ్ధి కలుగుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రహోరం మంచిది. తోట పనులకు అనుకూలం. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే మంచిది. నీళ్ల మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే బావులు, చెరువులు ఇలాంటివి తవ్వటానికి కూడా చంద్రహోరం మంచిది. కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది. అదేవిధంగా చంద్రహోరలో వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా అనుకూలం. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు, పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం, పత్తి వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే స్థర మార్పులు, ఉన్న ప్రాంతం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.